గణేశాయ నమః, గాయత్రీదేవి నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే జూలై నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో గోచారం చూస్తే రవి జూలై 16వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉంటాడు. తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు ఈ నెలంతా కూడా వృషభ రాశిలో ఉంటాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. గురుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ఈ నెల జూలై 4వ తారీఖు దాకా కూడా కర్కాటకలో ఉండి తర్వాత మళ్ళీ సింహంలోకి ప్రవేశం చేస్తాడు. శని నెలంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎటువంటి కష్టాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. సమస్యల నుంచి పోరాడి నెగ్గగలుగుతారు. మంచి పనులు చేయగలుగుతారు. మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. ఇతరులు ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకుని ఆచరించి మీ జీవితంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు. అయితే అనవసరమైన విషయాలు మాత్రం మాట్లాడకండి. గొడవలు పెట్టుకోకండి. కోపంగా ఎవరితోటి మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట గొడవలు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి అలాంటి విషయాలు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏ పని ప్రారంభం చేసినా ఆ పని మాత్రం తొందరగా పూర్తి చేసుకోగలుగుతారు. ప్రమాదాల నుంచి, సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడే మార్గాలు ఈ నెలలో మీకు బాగా రాబోతున్నాయి. మీలో తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు. అర్థం కాని విషయాలన్నీ బాగా అర్థమవుతాయి. కొత్త విషయాలు నేర్చుకోగలుగుతారు. నేర్చుకున్నటువంటి వాటిని బ్రహ్మాండంగా మీ జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోగలుగుతారు. తద్వారా విజయం కనపడుతోంది ఈ నెలంతా కూడా. పెద్దలు ఏదైనా చెబితే వాళ్ళ మార్గంలో నడవడం కానీ, స్నేహితులతో సఖ్యత పెరగడం కానీ, భవిష్యత్తుని అర్థం చేసుకునే నిర్ణయాలు తీసుకుని జీవన విధానంలో మార్పులు తెచ్చుకోవడం కానీ, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చేటటువంటి నిర్ణయాలు లేదా దానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు. ముఖ్యంగా షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టే వారికి స్వల్ప లాభాలు ఉన్నాయి. కాకపోతే జాతకంలో బలం లేకపోతే అవన్నీ కూడా నష్టాలు అవుతాయి. కాబట్టి జాతకం ఖచ్చితంగా చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయో లేదా అనే విషయం తెలుస్తుంది. తద్వారా మనం చేసే పనులు సక్సెస్ అవుతాం. కాబట్టి అలా ఏదైనా తేడాగా ఉందనుకోండి, మనం పరిహారాలు చేసుకోవచ్చు. తద్వారా విజయం పొందుతాం. కాబట్టి మమ్మల్ని సంప్రదించినట్లయితే మీ జాతకం చూస్తాం. తద్వారా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. అది దీనికనే కాదు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం, వివాహం, ఏ సమస్య ఉన్నా సరే పర్సనల్ జాతకంలో ఉండే గ్రహ బలాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరూ జాతకం కూడా చూపించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందులో బలం ఉంటే మాత్రం షేర్ మార్కెట్లో డబ్బులు లాభాలు కనపడుతూ ఉన్నాయి. బాగా డబ్బులు అంటే ఆదాయాన్ని తెచ్చిపెట్టే పెట్టుబడులు అంటే భూముల్లో కానీ, బంగారంలో కానీ, వెండిలో కానీ, లేదా భూములు ఎందు కానీ, గృహాల ఎందు కానీ చాలా బ్రహ్మాండంగా పెట్టుబడులు పెట్టగలుగుతారు. వాటి వల్ల లాభాలు పొందగలుగుతారు. వ్యాపారాలలో పెట్టే పెట్టుబడులు కూడా మీకు లాభాలు కలగజేస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి వస్తువులు అంటే వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసుకోగలుగుతారు. కొత్తగా వాహనాలు కొనడం కానీ, మార్చడం కానీ కలిసి వస్తుంది. పిల్లల కోసం లేదా పిల్లలకి సంబంధించినటువంటి ఎదుగుదల కోసం బాగా డబ్బులు ఖర్చు పెడతారని చెప్పచ్చు. అలాగే ఇంట్లో గృహోపకరణ వస్తువుల కోసం కానీ, ఇంటి అవసరాల కోసం కానీ డబ్బులు ఖర్చు పెట్టగలుగుతారు. ఎల్ఐసి ఇన్సూరెన్సులు కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ, లేదా ఏదైనా దానికి సంబంధించినటువంటి ఇన్సూరెన్సులు కట్టడానికి, లేదా ఏదైనా పెండింగ్ బిల్లులన్నీ కంప్లీట్ చేయడానికి చాలా అనుకూలంగా ఈ నెలలో కనపడుతుంది. అలాగే క్రెడిట్ కార్డు బిల్లులు కట్టడం కానీ, ఈఎంఐలు సమయానికి కట్టగలగడం కానీ ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయని చెప్పచ్చు. ఆదాయం పెరుగుతుంది. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి రుణాలు మంజూరు అవుతాయి. అంటే కొత్తగా ఏదైనా పెట్టాలనుకున్నా, వ్యాపారం చేద్దామనుకున్నా, లోన్లు అప్లై చేస్తూ అవ్వక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ నెలలో అలాంటి లోన్లు వచ్చే అవకాశం కనపడుతోంది. పాత రుణాలు తీర్చే అవకాశం బాగా కనపడుతుంది. నిరుద్యోగులు కూడా దూర ప్రాంతాల్లో చక్కని ఉద్యోగ అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగపరంగా ఒత్తిడి నుంచి బయటపడగలము. ప్రైవేటు ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులతో సఖ్యత పెరుగుతుందని చెప్పొచ్చు. మీ పనితీరు అందరికీ నచ్చడం వల్ల కూడా చక్కని లాభము, ప్రయోజనము కనపడుతోంది. అలాగే ఏదైనా ఆస్తి వివాదాలు ఉన్నా, కోర్టు వివాదాలు ఉన్నా, లేదా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా పరిష్కారాలు అయ్యే అవకాశాలు లేదా కోర్టు విజయాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరని కోరికలు, ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా, ఎవరినైనా శారీరకంగా కలవాలనుకున్నా, ఎవరినైనా ప్రేమించాలనుకున్నా, ప్రేమ విషయం చెప్పాలనుకున్నా ఈ నెలలో చాలా అనుకూలంగా కనపడుతోంది. అయితే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోండి. ఏదో రకమైన అస్వస్థత, నీరసము, నిస్సత్వ, మోకాళ్ళ నొప్పులు లేదా కాళ్ళు లాగడాలు, మెడ నొప్పులు లాంటివి కనపడుతూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి.
మంచి ఆహారాన్ని తీసుకోండి, తక్కువ సమయంలో అంటే మితాహారం తీసుకోండి, తొందరగా పడుకోండి, జాగ్రత్తగా ఉండండి, మీకు ఆరోగ్యం విషయంలో బాగుంటుంది. కాకపోతే ఏదో కారణంగా అస్తమాటు అస్వస్థత కనపడుతుంది ఈ నెలలో. అలాగే డబ్బుల విషయంలో కూడా వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, దుబారా ఖర్చులు, వ్యసనాలకి ఖర్చులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అలాగే ముఖ్యంగా జోద ప్రక్రియలకి, బెట్టింగ్లు, స్కాముల జోలికి అస్సలు వెళ్ళకండి. అలాగే వ్యసన పరులు మాత్రం చాలా ప్రమాదాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మద్యపానం అది కూడా సేవించడం మంచిది కాదు. ధూమపాన వ్యసనం వల్ల ప్రమాదాలు, శస్త్రచికిత్సలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. వాహనాలు నడిపే వాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాంగ్ పార్కింగ్లు చేయడాలు కానీ, సిగ్నల్ జంపింగ్లు కానీ, లేదా ఇన్సూరెన్స్లు, పొల్యూషన్లు లేకపోవడం వల్ల కానీ ట్యాక్స్ ఈ యొక్క చలాల కట్టే పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఇతర దేశాల నుండి భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు కానీ, వీసా సమస్యలు కానీ తొలగి గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే H1B వీసాలు పికప్ అవ్వడం కానీ, అక్కడ ఏదైనా కొత్త ఉద్యోగ అవకాశం రావడం కానీ, ఉద్యోగాలు మారడం కానీ, గృహాలు మారడం కానీ అనుకూలంగా కనపడుతోంది. ఎవరైనా విదేశాలు వెళ్ళాలనుకుంటే వీసాలు మంజూరు అవ్వడం కానీ అనుకూలత కనపడుతోందని చెప్పొచ్చు. ఎవరైనా వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా కూడా ఈ నెలలో కొంచెం ఆలస్యంగానైనా సరే వివాహాలు కుదిరితే ఒకసారి జాతకం కూడా చూపించుకోండి దానికి కూడా. అయితే దైవ బలము, గ్రహ బలము అనుకూలించడం వల్ల ఈ నెలలో సంతాన యోగం బాగుంది. కాబట్టి సంతానం ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. అది IVF ట్రీట్మెంట్ల ద్వారా కానీ, న్యాచురల్గా కానీ, మెడిసిన్ వారి ద్వారా కానీ ఏ రకంగానైనా సరే సంతానం కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది ఈ నెల. విడిపోయినటువంటి ప్రేమికులు మళ్ళీ తిరిగి కలవగలుగుతారు, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి, వివాహం గురించి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ఆహారపు అలవాట్లలో మార్పు తీసుకురావడం, వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోవడంతో పాటుగా రాజకీయ నాయకులకి పదవి యోగ్యతలు, కాంట్రాక్టులు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కీర్తి, గౌరవ మర్యాదలతో పాటుగా అద్భుతమైనటువంటి ప్రాజెక్టులు ఎంచుకోగలుగుతారు. సక్సెస్లు బాగా కనపడుతున్నాయి. అలాగే సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్లు, రకరకాల సోషల్ మీడియా ద్వారా ఎవరైతే మీ యొక్క టాలెంట్ని, స్కిల్స్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళందరికీ సబ్స్క్రైబర్లు పెరగడము, ఫాలోవర్స్ పెరగడంతో పాటుగా రెవెన్యూ బాగా జనరేట్ అవుతుందని చెప్పొచ్చు. మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. భార్యాభర్తల మధ్య కలయికలు, అనుబంధం ఏర్పడుతుంది, గొడవలు తగ్గుతాయి. కుటుంబ సమస్యలు, వివాదాలు పరిష్కారం చేసుకోగలుగుతారు. అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో వివాదాలు పరిష్కారాలు అవుతాయి. మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేస్తారు. ఏదో ఒకటి సాధించడానికి తాపత్రయపడతారు. ఓర్పు, సహనంతో వ్యవహారం చేసుకోగలుగుతారు. ఇంట్లో మీ మాటకి గౌరవం పెరిగే అవకాశం కూడా కనపడుతుంది. డబ్బులు వృధా చేయకూడదు అనేటటువంటి ఆలోచన, డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడం బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకున్నట్లయితే కనుక ఈ నెలలో విజయం కనపడుతుంది. పనులు కూడా తొందరగా జరుగుతాయి. సంఘంలో కీర్తి, గౌరవ మర్యాదలు బాగా లభించబోతున్నాయి. ప్రేమించిన వాళ్ళ కోసం బాగా తాపత్రయ పెడతారు, ఖర్చు పెడతారు. ముఖ్యంగా వాళ్ళతో తిరుగుతారు, శారీరకంగా కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే వివాహేతర సంబంధాలకి, అనవసరమైన సంపర్కాలకి దూరంగా ఉండండి. వాటి వల్ల ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో కామ కోరికలు బాగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. కాలేజీ విద్యార్థులు కానీ, లేదా ఈ యొక్క ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానీ జాగ్రత్తలు తీసుకోండి. భవిష్యత్తులో అమలు చేసేటటువంటి మీ నిర్ణయాలు మాత్రం రహస్యంగా ఉంచండి. ఎవరు పడితే వాళ్ళకి చెప్పకండి, జాగ్రత్త. మీ పని ఏదైతే ఉందో అది మాత్రం మీరు శ్రద్ధగా చేసుకోగలుగుతారు. అలాగే జీవుల పట్ల ప్రేమ, పరోపకారము, ఇతరులకు కూడా అపకారం చేయడం బాగా కనపడుతుందని చెప్పొచ్చు. అలాగే మీ పనిని మీరు గుర్తించడమే కాదు, మీ టాలెంట్ని, మీ స్కిల్స్ని గుర్తించి మీలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకురాగలుగుతారు. ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది. భవిష్యత్తును బాగా అర్థం చేసుకోగలిగే మీ జీవితంలో మార్పు తీసుకురావడం, వ్యాపారంలో మార్పు తీసుకురావడం, లేదా భవిష్యత్తును అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు మార్చుకుంటారని చెప్పొచ్చు. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, అప్పులు తీర్చగలుగుతారు. ముఖ్యమైనటువంటి వ్యక్తులు సహకారం లభిస్తుంది మీకు. సభలు, సమావేశాలు చురుగ్గా పాల్గొనగలుగుతారు. నీతి నిజాయితీగా ఉండాలనుకుంటారు. అలాగే కోరికలు తీర్చుకోగలుగుతారని చెప్పొచ్చు. బాగా కష్టపడతారని చెప్పొచ్చు. స్నేహితులతో సంతోషంగా ప్రయాణాలు చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు. అలాగే సంతోషంగా ఉంటారు. అలాగే కొన్ని ముఖ్యమైనటువంటి పనులన్నీ ఈ నెలలో మీకు పూర్తి అవబోతున్నాయని చెప్పొచ్చు. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ఆగిపోయిన రిజిస్ట్రేషన్లు పూర్తవుతాయి. విలువైన పత్రాలు అందుకోగలుగుతారు. వ్యవసాయం చేసే వారికి విపరీతమైన లాభాలు కనపడుతున్నాయి. ఆగిపోయిన పనులన్నీ ఎదరగా వెళతాయి. బాగా అద్భుతమైనటువంటి పరిణతి కనపడుతుంది. కాకపోతే టెన్షన్లు, ఒత్తిడులు బాగా కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట కానీ ఎక్కడైనా సరే మెంటల్ ప్రెజర్ బాగా పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అయితే సుందరమైన ప్రదేశాలు చూడడం, విహారయాత్ర చేయడం బాగా ఆనందాన్ని ఇస్తుంది మీకు అని చెప్పొచ్చు. గొప్ప వాళ్ళతో స్నేహం చేయడం వల్ల కూడా మీరు అద్భుతమైనటువంటి మార్పులు కనపడుతున్నాయి. అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడంతో పాటుగా ఏదైనా చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటి నుంచి బయటపడగలుగుతారు. అలాగే అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా ఉన్నతంగా ఆలోచించి వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. విలాసవంతంగా జీవితాన్ని గడపడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. అయితే ఖర్చులు విపరీతంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులకి ఆన్లైన్ విద్యల పట్ల, కోర్సుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. కాలేజీలో లెక్చరర్స్ చెప్పిన మాటలు శ్రద్ధగా వినగలుగుతారు.
పెద్దలు చెప్పిన మాట వినగలుగుతారు, ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి ఉత్తీర్ణత ఉంది, విదేశాలు చదువుకోవాలన్న తపన, దానికి సంబంధించిన అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ బదిలీలు, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి అనుకున్న ప్రదేశాలకి స్థాన మార్పులు కనపడుతూ ఉన్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పర్మనెంట్ ఉద్యోగ అవకాశాలు, గ్రీన్ కార్డులు, అక్కమ్మాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో అభివృద్ధి కనపడుతుంది. స్త్రీలకు కూడా ఇంటి వ్యవహారాలు సరిదిద్దుకోగలుగుతారు, ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు, భర్తతో సంతోషము, పిల్లలతో ఆనందంతో పాటుగా ఉద్యోగాలు చేసే చోటు గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. అలాగే మీ యొక్క అందానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వగలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టే వారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన లోన్లు రావడం కానీ, పర్మిషన్లు రావడం కానీ జరుగుతుందని చెప్పొచ్చు. గృహ నిర్మాణ వస్తువులకి సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలు, ఆటోమొబైల్ రంగాల వారికి, ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి ఎక్కువ లాభాలు కనపడుతూ ఉన్నాయి. మిగతా అన్ని రంగాల వారికి లాభాలు అయితే బ్రహ్మాండంగానే ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు దేవుడి దగ్గర పూజ చేసుకున్న తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాలు చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాలు చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా మా పీఠంలో నిర్వర్తించే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో ఇలా డిటిపి చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు పడుతుంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడం, లేదా కోర్టు సమస్యలు, వాటితో ఇబ్బంది పడుతూ ఉన్నా, శత్రువులు పెరిగిపోతున్నా, లేకపోతే ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు వచ్చినా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావలసినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి జపాలు, పూజలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి వీటిలో ఏ యంత్రం కావాలో మమ్మల్ని సంప్రదించవచ్చు తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.